షాంఘై డౌన్ఫాల్, బెబింకా బీభత్సం, ఫైనల్ వార్నింగ్, నేచర్ ఆన్ ఫైర్. మనిషి తప్పులకి శిక్ష తప్పదు, అందుకే ఈ రియాక్షన్. యాగి ఉతికి ఆరేసింది, తేరుకునే లోపే బెబింకా కుమ్మేస్తోంది. చైనా పరిస్థితి అస్తవ్యస్తం, భవిష్యత్తు అగమ్య గోచరం. వరుస తుఫాన్లతో చైనా పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ప్రకృతి విపత్తులతో వణికిపోతోంది. గత వారం యాగి తుఫాను, ఇప్పుడు బెబింకా తుఫాను చైనాను బెంబేలెత్తిస్తున్నాయి. ఒకదాని వెనక మరొకటి వచ్చి చైనాని అతలాకుతలం చేస్తున్న ప్రకృతి విపత్తులు. దీనంతటికీ ప్రకృతి ప్రకోపమే కారణమా? అంతగా దిద్దుకోలేని తప్పుల్ని చైనా చేసిందా? తలలు పట్టుకుంటున్న పర్యావరణవేత్తలు, సాయం అందించడంలో సతమతం అవుతున్న చైనా పాలకులు. వరుస విపత్తులతో ప్రకృతి చైనానే ఎందుకు టార్గెట్ చేస్తోంది? పర్యావరణ సమతూకం పట్ల చైనా చేసిన తప్పేంటి? గత 75 ఏళ్ల కాలంలో లేని తుఫాన్లు ఇప్పుడే ఎందుకు పుట్టుకొస్తున్నాయి? మానవ తప్పిదాల వల్లే చైనాకి ఈ పరిస్థితి వచ్చిందా? భవిష్యత్తులో ప్రకృతి విలయతాండవానికి మనిషి బలికాక తప్పదా? చైనా ఆగ్నేయ తీరంలో రాజుకున్న బడబాగ్ని నుంచి ఏం గ్రహించాలి? చైనా ఈ పేరు వింటేనే మనం రోజువారీ వాడుకునే వస్తువుల్లో చాలా వరకు అక్కడవే అని తెలుసు. టెక్నాలజీ, ప్రొడక్షన్, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లో ముందంజలో ఉన్న దేశం చైనా. గడిచిన వారం రోజుల్లో ఆ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విపత్తులతో చైనా 100 ఏళ్లు వెనక్కిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఆ రేంజ్లో చైనాలో తుఫాన్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత వారం యాగి తుఫాను దెబ్బకి హైనాన్, వియత్నాం దేశాలు చెల్లాచెదురయ్యాయి. ఇప్పుడు అదే తరహా తుఫాను బెబింకా చైనాని హడలెత్తిస్తోంది. ఆ దేశ ఫైనాన్షియల్ సిటీ అయిన షాంఘైపై ఈ బెబింకా తుఫాను ఉగ్ర రూపంలో విరుచుకుపడింది. జరుగుతున్న పరిణామాలు గమనిస్తే చైనా మీద ప్రకృతి పగబట్టినట్టే ఉంది. ఈ ఏడాది అడుగుపెట్టింది మొదలు దాదాపు 16 తుఫాన్లు డ్రాగన్ కంట్రీలో బీభత్సం సృష్టించాయి. వాటి విధ్వంసం నుంచి తేరుకునే లోపే మరో ఉత్పాతం విరుచుకుపడుతోంది. వీటిలో అతి భీకరమైనవి యాగి, తాజాగా బెబింకా. ఈ బెబింకా తుఫాను చైనాలో అతిపెద్ద నగరమైన షాంఘైని సెప్టెంబర్ 16వ తేదీన తెల్లవారుజామున బెబింకా తుఫాను తీరాన్ని తాకింది. తీరాన్ని తాకిందే తడవుగా షాంఘైలో బెబింకా ఓ రేంజ్లో బీభత్సం సృష్టించింది. గత 75 ఏళ్ల కాలంలో ఆ దేశ ఆర్థిక నగరమైన షాంఘైని తాకిన భారీ తుఫాను ఇదేనని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బెబింకా తుఫాను తీవ్రతకి షాంఘై నగరంలో అత్యంత భారీ వర్షాలు కురవగా ఆకాశ హర్మ్యాలు ధ్వంసమయ్యి తీవ్రమైన ఆస్తి నష్టం వాటిల్లింది. దీంతో తీర ప్రాంత నగరాల్లో ఉండే చైనా వాసుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తీరానికి 400 మీటర్ల దూరంలో గంటకి 151 కిలోమీటర్ల వేగంతో బెబింకా తుఫాను షాంఘై నగరాన్ని తాకింది. ఈ నగరాన్ని తుఫాన్లు నేరుగా తాకడం చాలా అరుదు. 1949లో టైఫూన్ గ్లోరియా తర్వాత షాంఘైని తాకిన తీవ్ర తుఫాను ఇదే. ఈ దెబ్బతో చైనా ప్రైమరీ సిటీ అయిన షాంఘైని ప్రభుత్వం దాదాపు షట్డౌన్ చేసే పరిస్థితి తీసుకొచ్చింది. షాంఘై నగరంలోని 2 విమానాశ్రయాలు దాదాపు మూతపడ్డాయి. రైల్వే వ్యవస్థ స్తంభించిపోయింది. 2.5 కోట్ల జనాభా ఉన్న షాంఘై మహానగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎదిగేది ఒదిగేందుకే అనే సత్యాన్ని మరిచి విర్రవీగితే ప్రకృతి ప్రకోపానికి బలికాక తప్పదని చైనా పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. ప్రకృతి వనరులపై చైనా చేసిన అకృత్యాలు అన్నీ ఇన్ని కావు. నదుల గమనాన్ని మళ్లించే భారీ ప్రాజెక్టుల నిర్మాణాల నుంచి కృత్రిమ వర్షాల సృష్టి వరకు చైనా ప్రభుత్వం అనేక వికృత చర్యలకి పాల్పడింది. ఆగ్నేయ చైనా తీరంలో చమురు అన్వేషణలు, విచ్చలవిడిగా గనుల తవ్వకాలు చైనా కొంపముంచాయని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.
చైనా చేసిన ప్రకృతి విధ్వంసానికి ఇది నేచర్ ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్. కృత్రిమంగా వర్షాలు సృష్టించి పొరుగు దేశాలని ముంచాలని ప్రయత్నించిన డ్రాగన్పై ప్రకృతే విలయతాండవం చేస్తోంది. మొన్న కేరళలో, అంతకుముందు అరబ్ దేశాల్లో ప్రళయాలకు కారణం చైనా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చైనా తీసిన గోతిలో చైనానే పడిందని గ్లోబల్ లీడర్స్ నవ్వుతున్న పరిస్థితి. ప్రకృతి విలయతాండవం ఆడినప్పుడు ఎంతటి టెక్నాలజీ ఉన్నా మానవుడు అచేతనంగా మిగిలిపోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదని చైనా ఎక్స్పీరియన్స్ చెప్పకనే చెబుతోంది. ప్రకృతితో చెలగాటం ఎప్పటికైనా ప్రాణ సంకటమేననే గుణపాఠాన్ని మరోసారి ఇది బోధిస్తోంది.